ఫస్ట్ ఫేజ్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది కాళేశ్వరం కమిషన్. సెకండ్ ఫేజ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. అటు కమిషన్ ముందుకు పంప్ హౌస్ నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లు, ఏజెన్సీలు హాజరై అఫిడవిట్లు సమర్పించారు. ఆ అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. అటు స్పెషల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లను కూడా నిపుణులు కమిషన్కు అందజేశారు. కమిషన్ ముందు పంప్ హౌస్ నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లు, ఏజెన్సీలు హాజరై అఫిడవిట్లు సమర్పించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, ప్రస్తుతం ఈ అఫిడవిట్లని కమిషన్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇంకా కొంతవరకు ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేశారో రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి అందరినీ పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి, ఏముంది అఫిడవిట్లో? రైట్ బిందు, కాళేశ్వరం కమిషన్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి పినాకి చంద్రఘోష్ తన ఇన్వెస్టిగేషన్ని 3 దశలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ను మొదలుపెట్టారు. ఫస్ట్ ఫేజ్లో అధికారులను, అట్లాగే అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి ఏజెన్సీలను, ఇతర వ్యక్తులను కూడా విచారణ చేశారు. వాళ్ళందరినీ అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని గత నెల 27వ తేదీ వరకు ఆదేశాలు ఇచ్చారు. అందరూ దాదాపు 57కు పైచిలకు అఫిడవిట్లు కాళేశ్వరం కమిషన్కి వచ్చాయి. వాటన్నిటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈలోపు పూర్తిస్థాయి నివేదికలు కావాలని కాగ్కు, ఎన్డీఎస్ఏకి, అట్లాగే విజిలెన్స్కు ఆదేశాలు జారీ చేశారు. కాగ్ నుంచి అఫీషియల్గా పూర్తిస్థాయి నివేదిక కాళేశ్వరం కమిషన్కు అందింది. అది పరిశీలన జరుగుతుంది. పరిశీలన జరిగిన తర్వాత స్టేట్ లెవెల్ కాగ్ అధికారులను కూడా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఇక విజిలెన్స్ అట్లాగే ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ రావడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లు కమిషన్ అభిప్రాయపడుతుంది. మరొకసారి ఆ 2 ఏజెన్సీలకు లేఖలు రాసేటువంటి ఆలోచన కూడా కమిషన్ చేస్తూ ఉంది. ఇక ఈలోపే ఇంజనీర్లకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ హియరింగ్లో ఏవైతే అఫిడవిట్లు వచ్చాయో వాటి అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతుంది. అవి పూర్తయిన తర్వాత మరొకసారి ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, విచారణకు ఎవరెవరిని పిలవాలన్నటువంటి అంశం మీద కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. ఇక ఈరోజు పంప్ హౌజ్లకు సంబంధించినటువంటి ఇంజనీర్లు హాజరయ్యారు. అట్లాగే ఏజెన్సీ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళందరినీ అఫిడవిట్లు ఫిల్ చేయాల్సిందిగా కమిషన్ కోరింది. ఈ నెల 16వ తేదీలోపు అఫిడవిట్లు ఫిల్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఫేజ్లో ఈ సెకండ్ ఫేజ్లో ఎవిడెన్స్కు సంబంధించినటువంటి అంశాల మీద కసరత్తు చేసి ఎవిడెన్స్ పూర్తి చేయనుంది కమిషన్. దాని తర్వాత ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ముందుకు వెళ్ళనుంది. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వనుంది. అట్లాగే అందులో సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వనుంది. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్కి పిలువనుంది. ఇక ఈ నెలాఖరు కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్కు కానీ ఓపెన్ కోర్టుకు కమిషన్ వెళ్ళనుంది. 2-3 రోజుల పాటు ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఓపెన్ కోర్టులో అఫిడవిట్లు ఎవరైతే ఫిల్ చేశారో, ఎవరికైతే నోటీసులు ఇస్తుందో వాళ్ళందరూ కూడా ఓపెన్ కోర్టుకు వచ్చి ఇన్వెస్టిగేషన్లో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంత దూకుడుగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరిని పిలుస్తుంది అన్నటువంటి అంశం మీద క్లారిటీ రావాలంటే ఈ సెకండ్ ఫేజ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి కావాలి. పూర్తి స్థాయి ఎవిడెన్సులు వచ్చిన తర్వాతనే ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని కమిషన్ చెప్తా ఉంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.